లాస్ట్ మినిట్ రన్నింగ్లో ట్రైన్ ఎక్కాను కాబట్టి సరిపోయింది, లేకపోతే బతుకు బస్ స్టార్ట్ అయిపోయింది. అయినా ఈయనేంటి ట్రైన్ స్టార్ట్ అవ్వగానే మిస్త్రీ కావాలి ఏమన్నాగా ఇవ్వలేదేంటి? యాడున్నాడు ఈయన? ఎక్కడ ఈయన? ఓ బహుశా బాత్రూమ్కి వెళ్ళి ఉంటాడేమో. అండ్ అబ్బో సారు భలే సిన్సియర్, బాత్రూమ్ కూడా నా బ్యాగ్ తీసుకెళ్ళాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం, లోపల ఇంకెవరైనా ఉన్నారండి? లోపల ఇంకెవరైనా ఉంటానికి ఏమన్నా సినిమా థియేటర్ అనుకుంటున్నావా? స్టూపిడ్. ఏమన్నా నాన్నగారు ఇది ఆటో అండి, ఏరోప్లేన్ కాదు. నేను మందులో ఉన్నప్పుడు ఏరోప్లేన్ అయినా ఆటో అయినా రెండు ఒకటే. హలో హలో సార్, నేను దస్తగిరినే. సారీ రాంగ్ నెంబర్ అండి. సార్ 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 కట్ చేయకండి. హలో ఇందాక మీకు ట్రైన్ లో బ్యాగ్ ఇచ్చాను కదా, ఆ దస్తగిరినే. కరెక్ట్ చెప్పండి దస్తగిరి. మీరు ఏ కోచ్ లో ఉన్నారు సార్? నేను అసలు కోచ్లోనే కాదు ట్రైన్లోనే లేనండి. ట్రైన్ లో లేరా? మీరు ట్రైన్ లో ఎందుకు లేరు సార్? ట్రైన్లో ఎందుకు లేనంటే ఏం చెప్తాను దస్తగిరి గారు, ట్రైన్ మిస్ అయిపోయాను, షాద్నగర్ స్టేషన్కి వస్తున్నా. మరి నా బ్యాగు? మీ బ్యాగ్ నా దగ్గర సేఫ్ గానే ఉందండి. అందులో నా సర్టిఫికెట్లు ఉన్నాయి. రేపు నేను టీటీడీ ఇంటర్వ్యూకి వెళ్ళాలి సార్. సరేండి, మీరు కొంచెం షాద్నగర్ స్టేషన్ రాగానే కొంచెం చైన్ లాగి పెట్టండి. చైన్ లాగాలా? ఉండండి. ఈమెంది ఉయ్యాలు కట్టింది. ఇక్కడ 5 మంది ప్యాసింజర్ లా ఉన్నాడు. ఓరే నాయనో సార్, ఇక్కడ ఏ చైన్ వర్క్ చేసేటట్టు లేదు సార్. మీరే ఎలాగైనా ట్రైన్ క్యాచ్ చేయాలి. సర్లే, వీడితో స్పీడ్కి ట్రైన్ కన్నా ఒక అరగంట ముందే వచ్చేటట్టు. సార్ నాకు డౌట్, మీరు హట్ అవునంటే అడుగుతా. అడగండి దస్తగిరి. సార్ మీరు దొంగ అయితే కాదు కదా సార్? నేను దొంగ అయితే ఈ పాటికి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేవాడిని కదండి. యా కరెక్ట్ సార్, సారీ సార్. నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటా, ట్రైన్ ఎక్కడ దాకా రీచ్ అయిందో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండండి. ఓకే సార్, డన్. ఎవరు టికెట్ లేదు సార్. అయ్యా దొరగారు, అది కాదండి సార్. సార్ టికెట్ బ్యాగ్లో ఉంది సార్. బ్యాగ్లో ఉంటే తీసి చూపెట్టు. బ్యాగ్ నా దగ్గర లేదు సార్, వేరే ఆయన దగ్గర ఉంది. వేరెవరి బ్యాగ్లోనో నీ టికెట్ ఎందుకుంది? బ్యాగ్ నాదే సార్. అంటే టికెట్ నీది కదా? టికెట్ నాదే, బ్యాగు నాదే సార్. రెండు నీవైనప్పుడు అతని దగ్గర ఎందుకున్నాయి? పోనీ తీసి చూపించవయ్యా. ఆయన ట్రైన్లో లేట్ సార్. అంటే టికెట్ కూడా ట్రైన్లో లేదన్నమాట. మరి అంతే కదా సార్, ఫైన్ ఏమన్నా కట్టాలా సార్? డబ్బులు కూడా బ్యాగ్లోనే ఉన్నాయి సార్. నాకు లిటరేచర్ అంటే చాలా పిచ్చయ్యా. సాహిత్యం అంటే చెవి కోసుకుంటాను. నువ్వు ఫైన్ కట్టక్కర్లేదు కానీ ఫైన్ గా ఓ మంచి కవిత చెప్పవయ్యా. కవిత? సార్ నేను చెప్తాను సార్. మామిడి తోపులోకి మామిడి తోపులోకి కావు కావుమంటూ కావుమంటూ వచ్చిందో కాకి, అది వేసుకుంది డ్రాయర్ జాకీ. ఏంట్రా కాకి డ్రాయర్ వేసుకుందా? పుట్టినప్పటి నుంచి నేనే వేసుకోలేదు, కాకి డ్రాయర్ వేసుకోవడం ఏమిట్రా? కవిత్వం చెప్పరా అంటే కవిత్వం చెప్పరా? కవిత చెప్పకపోతే కొట్టి చంపేసేలా ఉన్నాడు. మనం జంప్. వీడి కవితలు పిచ్చి, ఈ నోట్లో దుమ్ము కొట్ట, ఇది తాడి తెగ. వామ్మో, మీరు రావట్లేదుగా? ఓకే సార్ చెప్పండి సార్. ఏంటి దస్తగిరి ఫోన్ ఎత్తవు? నిద్రపోయావా? సార్ టీసీ టికెట్ అడిగి చంపేస్తున్నాడు. ఈ టెన్షన్లో నిద్ర ఎలా పడుతుందండి? మరి ఫోన్ ఎత్తడానికి ఇంతసేపు ఏంటి? ఏమీ లేదు సార్, నాది కొత్త కాలర్ ట్యూన్. ఎవరు వినకపోతే నెల 30 రూపాయలు వేస్ట్ అవుతుందని, పైగా నాది మల్టీ కాలర్ ట్యూన్ సార్. ఒరేయ్, నీ కాలర్ ట్యూన్ నేను ఎంజాయ్ చేసి మూడ్లో లేనరా నేను. ఇప్పుడు ట్రైన్ ఎక్కడ ఉంది? 15 నిమిషాల షాద్నగర్ వస్తుందండి. బ్యాగ్ కొట్టగారే పోలీసులు సార్ తాగేసినారు సార్, తెలియకుండా మాడేశారు సార్. సారీ సార్, సారీ సార్. 6 నెలలు జైలు వేస్తామని ఎన్కౌంటర్ చేస్తామని. ఆడున్నాడో ఈయన, నా బ్యాగ్ ఆడుందో, నా ఉద్యోగం పరిస్థితి ఏందో నాకేం అర్థం కావాలి. చట్నీ తల పగిలిపోతుంది. నా ఉద్యోగం. నన్ను పడతావారా? నువ్వు నన్ను చంపేస్తా తీసుకెళ్ళకపోతే నిన్ను చంపేస్తారా? తొందర తీరా బాబు. కనిపిస్తలేదు సార్. ఇప్పుడే కనిపించట్లేదురా? నా మొలతాడు. ఆటో స్టార్ట్ చేయడానికి నీ మొలతాడికి సంబంధం ఏంట్రా? అరే నా మొలతాడికే కదా సార్ తాళం గుర్తుండే, అది కనిపిస్తలేదంటే. బంగారం టైబోస్ వచ్చినాడా? మొలతాడు ఎక్కడ పెట్టి తెచ్చావురా? గొడవ పెట్టుకున్నా అక్కడ ఊడి పట్టట్టు తప్పినా. అరే నేను చంపేస్తా.
వచ్చిండేడు మళ్ళా రే పోరా భాయ్ దిమాగ్ ఖరాబ్ చేయకరా నా జరే పోరా చీప్ లిక్కర్ రే 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 అరే సారీ సార్ సారీ సార్ సారీ సార్ అరే తీసుకో ఒక్కసారి కింద ఎత్తుకుతా ఎక్కడ వాడుంటే గొడవ దగ్గర హలో దస్తగిరి సార్ నెక్స్ట్ స్టేషన్ జడ్చర్ల 9:40కి వస్తుంది. మరి షాద్ నగర్ షాద్ నగర్లో ఎలా ఉంటుంది సార్? షాద్ నగర్లో ఎలా ఉంటుందంటే మీరేమన్నా రైల్వే మినిస్టరా? సార్ వస్తున్నారు, ఓ 10 నిమిషాలు ఆపండి అంటే ఆపడానికి షాద్ నగర్ పోయి ఆల్రెడీ 10 నిమిషాలు అయింది. ట్రైన్ ఇంకా రాలేదంట. ఇంకో 2 పెగ్గులు వేస్తావా? తాగబోచ్చు వచ్చినాడు. ట్రైన్ వెళ్ళి 10 నిమిషాలు అయిందంట. నిన్నే నమ్ముకున్నాను చూడు. పోరా. ట్రైన్ వెళ్ళిపోతే నా తప్ప. మా వంశం ఒక్కసారి మాటిస్తే ఆ మాట మీద నిలబడుతుంది, కావాలంటే పడుకుంటుంది. చీమకు కూడా చీప్ లిక్కర్ పోయిన వంశం నాది. నేను ట్రైన్ ఎక్కిస్తా. నాన్న ఈయన ఇప్పుడు ఫోన్ చేస్తున్నారేంటి? ఇది విషయం తెలిసిపోయిందా? సందీప్ కూల్. హలో చెప్పండి నాన్నగారు. ఇంటికి నాన్నగారు ఎందుకు ఫోన్ చేశారు? చేసింది నాన్న కాదు, ఇంకెవరు? రే నేను రా ఆనందిని. బా చెప్పా. ఇంతకుముందు మామయ్య డిన్నర్ చేస్తుంటే ఎవడో చేయి తగిలి ఫుడ్ ప్యాకెట్ కింద పడిపోయిందిరా. అయితే నన్ను తీసుకురమ్మన్నారు. అదే నువ్వు తీసుకొచ్చావనుకో ఆయనకు దగ్గర అవ్వడానికి బాగా స్కోప్ ఉంటుంది. ఛాన్స్ వాడుకోరా. బా అది కాదు బాయ్. నేను చెప్పే అసలు ట్రైన్లో ఎవడున్నాడని. ఇప్పుడు ఫుడ్ ప్యాకెట్ ఎక్కడి నుంచి పట్టుకురావాలి? ఇప్పుడు నేను చెప్పేస్తే వద్దులే. అసలే బాగా టెన్షన్ పార్టీ, అందరికీ చెప్పినా చెప్పేస్తాడు. నాన్న భోజనం చేయడం ఇంపార్టెంట్. నేనే ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. పిహెచ్డి చదివిన నేను మీ నాన్నకి పులిహోర ప్యాకెట్ ఇవ్వాలా? నా వల్ల కాదు సార్. ప్లీజ్ దస్తగిరి ఈ ఒక్క హెల్ప్ చేసి పెట్టు. నేను ఇంకే ఇబ్బంది పెట్టను. ఏ హెల్ప్ సార్? ముందు నా బ్యాగ్ తండి, నేను పడుకోవాలి. నాతో నేను పడుకునేది. పర్లేదురా, 10th 600కి 550 వచ్చినాయి. స్కూల్ ఫస్ట్. అబ్బా అప్పట్లో చదువంటే విపరీతమైన పిచ్చి సార్. తిండి కూడా మానేసి ఓన్లీ టెక్స్ట్ బుక్లే చదివేవాడిని. అమ్మా మరి చింపేనా? మీ నాన్నగారు ఏ కోచ్లో ఉన్నారు సార్? బ్రదర్ వచ్చే ఆలోచించుకొచ్చాయి. ఈ బండి వరదరా. ఇది మా బంధువులే, నువ్వు ఎక్కువ. నెక్స్ట్ పెద్ద స్టేషన్ చెప్పు. కర్నూలు. అయితే మన టార్గెట్ కర్నూలు. మీ అమ్మ ఇప్పుడు ఈ పులిహోర పొట్లం ఎక్కడ దొరుకుతుందో. ఇదిగో పులిహోర పొట్లం ఎంత? 40 రూపాయలు. 40 రూపాయలా? బాబు 30 రూపాయలకి ఇవ్వవా? రాత్రి 10 అవుతుంది. ఈ టైంలో దొరికింది కళకద్దుకుని తినాలి కానీ బేరాలు ఆడతావేంటి? సరే ఏదో ఒకటి ఒక పొట్లమి. సరే ఎందుకంటే మంచిది, ఇంక 2 పొట్లాలు చెప్తా. నువ్వు ముందు డబ్బులు ఇవ్వు. పులిహారా అమ్మ ఇంతమంది ఉన్నారేంది? అబ్బా వీళ్ళ వాళ్ళ నాయన్ని ఎట్ట గుర్తుపట్టాలి? ఒకవేళ గుర్తుపట్టాను అనుకో, ఆయన నువ్వెవరైనా అడిగితే నేనేం చెప్పాలి? ఏం అర్థం కావట్లేదే. ఒక ఐడియా, ఆయనకే ఫోన్ చేసి అడిగితే పోలా. హలో దస్తగిరి, నేను ఒక ఐడియా చెప్తాంటావా? ఇంత బతికి చిచ్చి నా వల్ల కాదు సార్. మరి నీ ఇంటర్ సర్టిఫికేట్ నా చేతిలో ఉంది. నా బతుకు డేంజర్లో ఉంది. పులిహోర పొట్లం 40. అమ్మ ఈగల వాళ్ళని పులిహోరమ్మ. వేడి పులిహోర. ఇదిగో పులిహోర ప్యాకెట్ ఎంత? 40 రూపాయలు. 40 ఏం సరిపోతాయా? 50 రూపాయలు తీసుకో. ఈ వ్యాపారమే బాగున్నట్టుందే. వేడి పులిహోర ప్యాకెట్ ఇవ్వు బాబు. సరిపోయిందా? చింతపండు పులిహోర విత్ చెనగ్గింజల చట్నీ. ఎంత పులిహోర? 40 రూపాయలు. అదేంటే ప్లాట్ఫామ్ మీద 30 కదా. అవునా? అయితే అన్నే కొనుక్కో. చింతపండు పులిహోర విత్ చెనగ్గింజల చట్నీ. దస్తగిరి సార్ ఇప్పుడు ఏ పాట వస్తుంది సార్? నా చావు పాట. ఇంతకీ నాన్న పులిహోర ఇచ్చావలేదా? పోండి సార్, మీ నాన్న మరి 30 రూపాయలుగా బేరం ఆడుతున్నాడు. ఎలా ఇమ్మంటారు సార్? తింగరదవా 30 రూపాయలు కడితే ఇవ్వచ్చు కదరా. రాత్రి 10 దాటింది సార్. ఈ టైంలో దొరికింది కళ్ళ కద్దుకుని తినాలి కానీ బేరాలు ఆడతారేంటి? ఏంట్రా సంబంధం లేకుండా మాడుతున్నావు? ఇప్పుడు మా నాన్నకి ప్యాకెట్ ఇస్తావా? ఇవ్వా? నాకు గిట్టుబాటు కాదు సార్, నేను ఇవ్వను. ఏంటి నాన్న డిగ్రీలో 5 సబ్జెక్ట్స్ ఫెయిల్ అయ్యో? ఇంటర్లో లవ్ చేసిన అమ్మాయి డిగ్రీలో హ్యాండ్ ఇచ్చింది సార్. లవ్తో పాటు డిగ్రీలో కూడా ఫెయిల్ అయ్యా. దీన్ని చించడంలో మాత్రం నేను ఫెయిల్ అవ్వను రోయ్. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావు.
సార్ ఇదిగోండి 30 రూపాయలు ఇవ్వండి చాలు. వద్దులే, నేను ప్లాట్ఫామ్ మీద కొనుక్కుంటాను. అలాగా సార్, పోనీ 20 రూపాయలు ఇవ్వండి చాలు. వద్దా? బాబు లాస్ట్ 10 రూపాయలు ఇవ్వండి చాలు. వద్దన్నానా? ఇదంతా కుదరదు కానీ ఫ్రీగా తీసుకొని చెప్తా. నేనేమన్నా భిక్షగాళ్ళ కనపడుతున్నాను ఊరికే తీసుకోవడానికి? ఫ్రీగా అంటే అలాగా సార్, ఆల్రెడీ S4లో మీ అబ్బాయి ఈ పాకెట్కి 40 రూపాయలు ఇచ్చాడండి. ఎరా, ఆల్రెడీ అక్కడ డబ్బులు తీసుకుని మళ్ళీ ఇక్కడ డబ్బులు కొట్టడానికి ట్రై చేస్తున్నావా? ఎంత ధైర్యం రా నీకు? పీసికేస్తా. ఓహో, అందుకేనా మార్నింగ్ పులిహోర అబ్బాయి అని పిలిస్తే పిచ్చి పట్టినట్టు అలా అరిచాడు. మరి అంతేగా. పాపం నేను కొట్టాను కూడా. కుట్టేవా? ఒరే, ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో అందరూ కళలకి దూరం అయిపోతున్నారు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఉరుకులు పొరుగులు అది జీవితం. ఛై! అసలు ఎంత మంచి సాహిత్యం ఉందిరా తెలుగులో. సారపు ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే భారము పొందలేక తెగబాలివి అయిన వ్యవస్థ దక్షులెవ్వారలుపేక్ష చేసిరి అది వారల చేటగు గాని ధర్మ విస్తారకమయ్యును సత్య శుభదాయకమయ్యును దైవముండెడిన్. రే, ఈ పద్యం ఎందులో చెప్పాలి. నాకు తెలుసు సార్. చెప్పు. యమదొంగ సినిమాలో మోహన్ బాబుతో జూనియర్ ఎన్టీఆర్ ఈ పద్యం పాడే ఛాలెంజ్ చేస్తాడు సార్. రైల్లో టికెట్ లేకుండా దొంగ ప్రయాణం చేసేవాడు దొంగ మొగుడు యమ దొంగ తప్పితే మరేం తెలుస్తుందిరా నీకు? పోతన మహాభాగవతంలో ఈ పద్యం. వామ్ము, బాగోతం అని చెప్పి బాక్సింగ్ ఆడేస్తున్నాడేంటి? రేయ్, ఒక్కొక్కడి తాట తీస్తా. సాహిత్యంలో తప్పులు దొరిలాయంటే హత్యలు చేయడానికి కూడా వెనుకాడను నేను. నెక్స్ట్ ఏం చేస్తుంటావు నువ్వు? మరమరాలు అమ్ముకుంటాను సార్. ఓ మంచి కవిత చెప్పు. కవితలు పద్యాలు నాకే వస్తాయి సార్, నేను పెద్దగా చదువుకోలేదు. వాల్మీకి ఏం చదువుకున్నాడని రామాయణం రాశాడు రా. నువ్వు చెప్పగలవు, చెప్పు. మరమరాలే పొట్లం 10 రూపాయలే. బాగుందయ్యా? బాగుంటానికి ఏముందనరా ఇందులో? అమ్మో, కొట్టి చంపేస్తాడు, నన్ను పిసికేస్తాడేమో. నీ పరిస్థితి ఏమిట్రా? కాలేజీలో ఒక అమ్మాయికి ప్రేమ కవిత రాశాను సార్. అది చదివి ఆ అమ్మాయి నాకు పడిపోయింది సార్. అవును సార్. చెప్పరా, నీ కవిత నాకు నచ్చిందంటే ఏసీ కోచ్లో ఫ్రీ బెర్త్ కన్ఫర్మ్ చేస్తా. థ్యాంక్ యూ సార్. ఇదొక సాడ్ కవితే కానీ బ్యాడ్ కవిత మాత్రం కాదు సార్. ప్రియా, నా ప్రేమ పుచ్చకాయ, కోడి కూసింది, పువ్వు పూసింది, నువ్వు గుండెల మీద కొట్టిన దెబ్బ వాచింది, తొడపాసం పెట్టావు ఓర్చుకున్నాను, తోటకూర పప్పు చెత్తగా చేసినా తిన్నాను, నువ్వు ఎన్ని బూతులు తిట్టినా విన్నాను, వీపంత కోళ్ళతో చీరేసినా నీతోనే ఉన్నాను. చెత్తగా చెప్పినా విన్నాను. ఈ కవిత విని అమ్మాయి నిజంగానే నీకు పడిపోయిందా? ఆ అమ్మాయి నిజంగానే పడిపోయింది సార్. ఆ అమ్మాయి చేతిలో తాళాలు గుర్తు కూడా పెట్టారు. అది సంగతి. వారి వేధవా, ఆ అమ్మాయి పడిపోయింది నీ కవితకు కాదురా, మూర్చొచ్చి పడిపోయింది. ఒరే దస్తగిరి, నువ్వు చెప్పరా. వీడికి ఈ రోజు కుక్క సావే. మరో ప్రపంచం పిలిచింది. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి. కదం తొక్కుతూ, పదం పాడుతూ, హృదాంతరాళం గర్జిస్తూ, పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి. పదండి ముందుకు, పదండి తోసుకు, పోదాం పైకి. తోలు తీస్తాడు, పదండి ముందుకు, పదండి తోసుకు, పదండి. అవును, వీడేట్రా పదండి ముందుకు, పదండి తోసుకొని అలాగే వెళ్ళిపోయాడా? దశగిరి, నేను సందీప్ని. ట్రైన్ ఎక్కడుంది సార్? ఎక్కడున్నారు సార్? ఇంకో 10 నిమిషాలు తిరుపతి రాబోతుంది. మీరు ఆ బ్యాగ్ తీసుకురండి. ఆ బ్యాగ్తో పాటు ఆ రాయి మాత్రం మర్చిపోకండి బాబు. అది ఉంటే నాకు ఉద్యోగం. అక్కడికి వస్తున్నా. ఫోన్ పెట్టి. బాబాయ్, ఎట్టి బస్సులో 10 నిమిషాలు తిరుపతి స్టేషన్ చేరుకోవాలి. 10 నిమిషాలు అంటే కష్టం రా. బాబాయ్, రాత్రి తీసుకుని అన్నపల్లి దగ్గరికి వచ్చాయి. సరేనా? అలాగే, నువ్వు జాగ్రత్త. రాయ్ బాబాయ్.
అయ్యి ఈయన వచ్చేసాడు, నా బ్యాంక్ కూడా వచ్చేసింది. అబ్బో ఏమి నటిస్తున్నాడు, రాత్రంతా ట్రైన్లోనే ఉన్నట్టు. నైట్ హైదరాబాద్లో మిస్ అయిన ట్రైన్ ఎక్కడ ఎక్కకుండా చివరికి తిరుపతిలో ఎక్కావా? యప్. రాత్రంతా పడుకున్నావనుకున్నా ఇలా పరిగెడుతున్నావన్నమాట. గ్రేట్ అడ్వెంచర్. తిట్టావా పొగిడేవా? బాబు మీరు కాబట్టి అంత ట్రై చేశారు. అదే ఇంకోటి అనుకో ఎప్పుడో వదిలేసేవారు. ఇదంతా పెద్దయ్య గారికి తెలిసే అవకాశమే లేదు. అంతా ఓకే కానీ మాయా నాకు ఎక్కడో ఏదో కొడుతుంది. నువ్వు నోరు మొయ్యి అపశకున పక్షి, నీకు అన్ని డౌట్లే. రే ఈ తాళం నా దగ్గర ఉంచుకుంటాను. ఈ గ్యాప్లో నువ్వు ఎవరికైనా ఇచ్చేసిన ఇచ్చేస్తావు. నన్నెవడో తిరుపతి తీసుకొచ్చి వదిలేశాడో ఆడెవడో నాకు అర్జెంట్గా తెలియాలి. నాకు తెలియాలి అంతే. నువ్వేంటి ఇక్కడ? నన్నెవరో తిరుపతి తీసుకొచ్చి వదిలేశారు, వాళ్ళు ఎవరో అర్జెంట్గా నాకు ఎవడో తెలియాలి. కాదు నువ్వే. మంది ఎక్కువ ట్రైన్ ఎక్కి. అంటే నేనే వచ్చేసాను. ఇంతకీ నువ్వెవరు సార్? ముందు బండి ఎక్కరా బాబు. అరే అరే అబ్బా మెల్లగా అయ్యో అంత ఏమేమో జరుగుతాను కథలు. డ్రైవర్ బండిది.